ఇంగ్లీష్ నేర్చుకోవడం అనర్గళంగా మాట్లాడడం మీ కల వెంటనే కాల్ చేసి క్లాసెస్కి రిజిస్టర్ అవ్వండి. హలో అండి, ఐఎమ్ అనిత అండ్ ఐఎమ్ హియర్ విత్ యూ ఆల్ టు టెల్ యూ ఆల్ వన్ కాన్సెప్ట్. ఈరోజు మీకు ఒక చిన్న వర్డ్ని సెంటెన్సెస్లో ఎలా యూజ్ చేయాలి అని నేర్చుకుందాం. వర్డ్ చిన్నదే కానీ దానికి ఉన్న యూసేజ్ చాలా అనమాట ఇంగ్లీష్లో. ఆ వర్డ్ ఏంటి అంటే, యూ మైట్ హవ్ సీన్ ద వర్డ్ ఈస్ ఇన్నఫ్. ఇన్నఫ్ అంటే ఫస్ట్ మీనింగ్ తెలుసుకోవాలి. ఇనఫ్ అంటే కావాల్సినంత, సరిపడినంత, చాలినంత, ఇట్లాంటి మీనింగ్స్ వస్తాయి. ఈ వర్డ్ని ఎన్ని రకాల సెంటెన్సెస్ ఉంటాయి తెలుసా? ఇప్పుడు చూస్తారు. ఇఫ్ వీ సీ ఇనఫ్ ఎగ్జాంపుల్స్ విత్ ఇనఫ్, యూ విల్ బీ కాన్ఫిడెంట్ ఇనఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యూజింగ్ ఇనఫ్. అలా ఉంటుందన్నమాట ఇనఫ్. సో ఫస్ట్ ఇన్నఫ్ ఆఫ్ అని చూద్దాం. ఇన్నఫ్ ఆఫ్ తర్వాత ఐఎన్జి ఫామ్ ఒకటి పెడుతూ ఉంటాం అనమాట. ఇన్నఫ్ ఆఫ్ స్పీకింగ్. కోపం వచ్చి అంటాం ఇన్నఫ్ ఆఫ్ స్పీకింగ్, చాలే ఇంకా మాట్లాడింది, ఆర్ మాట్లాడింది చాలు అని చెప్పినట్టు. దీని తర్వాత ఎనీ ఐఎన్జి ఫామ్ పెట్టండి. ఇన్నఫ్ ఆఫ్ లర్నింగ్, లెట్స్ గో టు బెడ్. ఇన్నఫ్ ఆఫ్ వాచింగ్ టీవీ, టర్న్ ఇట్ ఆఫ్. ఇన్నఫ్ ఆఫ్ ప్లేయింగ్, ఇట్స్ టైమ్ టు గో టు బెడ్. ఇన్నఫ్ ఆఫ్ వాచింగ్ కార్టూన్స్. కదా, వాడమా? ఖచ్చితంగా వాడతాం, స్పెషలీ పిల్లల దగ్గర. ఇంకా చాలే, ఆ పని చేసింది, ఆడుకున్న చాలే, చదివింది చాలే. అమ్మో, చదివింది చాలే అనే రోజు వస్తుందా ఏమో. కార్టూన్స్ చూసింది చాలే, టీవీ చూసింది చాలే, ఇట్లా తిరిగింది చాలే, గొడవ పడింది చాలే, ఇలా ఏమనాలన్నా జస్ట్ ఒక ఐఎన్జి ఫామ్ పెట్టండి, ఇన్నఫ్ ఆఫ్ అని చెప్పండి. దట్స్ ఇట్. ఇన్నఫ్ ఆఫ్ ఫైటింగ్, స్టాప్ ఇట్ హియర్. ఇక్కడితో ఆపేయండి, ఇంకా చాలు గొడవ పడినది అంటామా? చాలా అంటాం. దిస్ ఇస్ వన్ యూసేజ్, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత సెకండ్ యూసేజ్ ఎట్లా వస్తుందంటే, ఐ హ్యాడ్ ఇన్నఫ్ టైం. ఐ హ్యాడ్ అని చెప్పి, ఆర్ వీ హ్యాడ్, షీ హ్యాడ్, ఏ ప్రొనౌన్స్ అయినా పెట్టండి, బట్ కావాల్సినంత టైం ఉన్నింది. టైం అనే కాదు, ఏది ఉన్నింది కావాల్సినంత అని చెప్పాలన్నా కూడా. ఐ హ్యాడ్ ఇనఫ్ పేషెన్స్. సి, హ్యాడ్ అన్నామంటే పాస్ట్, ఉన్నింది, నాకు కావాల్సినంత పేషెన్స్ ఉన్నింది టు డీల్ విత్ దాట్. టు డీల్. వీ హ్యాడ్ ఇనఫ్ టైం టు రైట్ ద టెస్ట్. ఆ టెస్ట్ రాయడానికి కావాల్సినంత టైం ఉన్నింది. సి, ఎగ్జాంపుల్ ఎలా యూజ్ చేస్తున్నాం ఈ ఇనఫ్ని అని అర్థం చేసుకోవడం ఒక ఎత్తు అయితే, ఏ టెన్స్ అంటే పాస్ట్ గురించి చెప్తున్నామా, దాని మీనింగ్ ఏమొస్తోంది ఈ ఇనఫ్ వాడినప్పుడు అన్నది కూడా అబ్జర్వ్ చేయండి. అది కూడా అంతే ఇంపార్టెంటే. ఏదైనా కావాల్సినంత ఉన్నింది అని చెప్పడానికి హ్యాడ్ ఇనఫ్ అని యూజ్ చేస్తాం అనమాట. వీ హ్యాడ్ ఇనఫ్ టైం, వీ హ్యాడ్ ఇనఫ్ ఫుడ్, కావాల్సినంత ఫుడ్ ఉన్నింది, వీ హ్యాడ్ ఇనఫ్ ఫుడ్. కావాల్సినంత ఓపిక ఉన్నింది, వీ హ్యాడ్ ఇనఫ్ పేషెన్స్. ఇంకా కావాల్సినంత వాటర్ ఉండింది, ఏం కావాల్సినంత ఉండింది అని చెప్పాలన్నా కూడా వీ హ్యాడ్ ఇన్నఫ్ అని చెప్తాం. కావాల్సినంత డబ్బు ఉండింది, అందుకే కొన్నా. ఐ హ్యాడ్ ఇనఫ్ మనీ టు బై, దట్స్ వై ఐ బాట్. నాకు కావాల్సినంత వర్క్ ఉండిందమ్మా నిన్న, అందుకే రాలా. ఐ హ్యాడ్ ఇనఫ్ వర్క్ ఎస్టర్డే, సో ఐ డెంట్ కమ్ ఆర్ ఐ కుడెంట్ కమ్. ఇలా కావాల్సినంత ఆర్ సరిపడినంత ఉన్నింది అని చెప్పేటప్పుడు అంతా హ్యాడ్ ఇన్నఫ్ అని చెప్పండి. క్వశ్చన్ అడగాలి పాస్ట్ గురించే. డిడ్ యూ హ్యావ్ ఇన్నఫ్ అని చెప్పి ఏదైనా స్పేస్. కార్లో 5 మంది వెళ్ళామంటే, అవునా స్పేస్ ఉన్నిందా, సరిపడే స్పేస్ ఉన్నిందా అని అడుగుతాం కదా, అదే అనమాట. డిడ్ యూ హ్యావ్ ఇనఫ్ స్పేస్, డిడ్ యూ హ్యావ్ ఇనఫ్ స్పేస్ ఫర్ ఎవ్రీవన్, అందరికీ కావాల్సినంత స్పేస్ ఉన్నిందా. డిడ్ యూ హ్యావ్ ఇనఫ్ ఫుడ్ ఫర్ ఎవ్రీవన్, అందరికీ కావాల్సినంత ఫుడ్ ఉన్నిందా. డిడ్ యూ హ్యావ్ ఇనఫ్ పేషెన్స్ టు డీల్ విత్ దాట్, ఓపిక ఉన్నిందా నీకు. డిడ్ యూ హ్యావ్ ఇనఫ్ టైమ్ టు కంప్లీట్ ద టాస్క్, టైం ఉన్నిందా నీకు. అట్లా మనం ఇది చేంజ్ చేసుకుంటూ పోవచ్చు. ఇక్కడ కూడా ఇది చేంజ్ చేసుకుంటూ పోవచ్చు. పేషెన్స్ అన్నది ఇక్కడ, స్పేస్ అన్నది చేంజ్ చేసుకుంటూ పోవచ్చు. తర్వాత ఇప్పుడు ఉందా టైం, కావాల్సినంత టైం ఉందా, కావాల్సినంత ఫుడ్ ఉందా, కావాల్సినంత ఎనర్జీ ఉందా, ఇలాంటివన్నీ అడిగేటప్పుడు డూ యూ హ్యావ్. బికాజ్ ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ నౌ, డూ యూ హ్యావ్ ఇనఫ్ టైం. కావాల్సినంత టైం ఉందా, ఆర్ సరిపడేంత టైం ఉందా. మీరు ఎగ్జామ్ రాస్తున్నారు, డూ యూ హ్యావ్ ఇనఫ్ టైం టు రైట్ ఎవ్రీథింగ్ అని రాయడానికి కావాల్సినంత టైం ఉందా. అలా ఏం కావాల్సినంత ఉందా. డూ యూ హ్యావ్ ఇనఫ్ వెజిటబుల్స్ టు కుక్, కావాల్సిన అన్ని వెజిటబుల్స్ ఉన్నాయా. మీరు ఏదో కొందాం అనుకుంటున్నారు అనుకోండి, డూ యూ హ్యావ్ ఇనఫ్ మనీ టు బై దట్, కావాల్సినంత డబ్బు ఉందా, ఆర్ సరిపడేంత డబ్బు ఉందా. ఇలా ఉందా అని అడిగేటప్పుడు అంతా డూ యూ హ్యావ్ ఇనఫ్ అని అడుగుతాం. యా ఉంది,
We have enough. దీనికి ఆన్సర్ we have enough time. I have enough time to think about it. దాన్ని ఆలోచించడానికి కావాల్సినంత టైం ఉంది. I have enough vegetables to cook for every one of you. మీ అందరికీ కుక్ చేయడానికి కావాల్సిన వెజిటబుల్స్ ఉన్నాయి. అలా ఏమున్నాయి అని చెప్పొచ్చు. ఇక్కడ టైంని రీప్లేస్ చేసుకోవచ్చు. I have enough patience to deal with you guys. I have enough patience to take that many classes. నేను 7-8 క్లాసెస్ తీసుకుంటాను డేలో అంటే 7-8 క్లాస్లో అంత ఓపిక ఉంటుందా నీకు అంటారు. డూ యూ హ్యావ్ ఇనఫ్ పేషెన్స్ టు డీల్ విత్ దట్ ఆర్ టు టేక్ దట్ మెనీ క్లాసెస్ అని అంటే అఫ్ కోర్స్ ఐ హ్యావ్ ఇనఫ్ పేషెన్స్ టు టేక్ దట్ మెనీ క్లాసెస్. నేను ఆ రీల్ చూశాను, ఈ రీల్ చూశాను అని మా స్టూడెంట్స్కి చెప్తూ ఉంటే అంత టైం ఉంటుందా మీకు రీల్స్ చూడడానికి కావాల్సినంత టైం ఉంటుందా అంటే అఫ్ కోర్స్ ఐ హ్యావ్ ఇనఫ్ టైమ్, ఐ గెట్ ఇనఫ్ టైమ్ టు వాచ్ రీల్స్ ఇలా చెప్తూ ఉంటాం అనమాట. ఓకేనా? ఇంకా మనం పాస్ట్లో మాట్లాడేటప్పుడు వర్బ్ V2లో యూస్ చేసి కొన్ని చెప్తూ ఉంటాం. పిల్లల్ని నిద్ర లేపాలనుకోండి, ఇలా వేకప్, యు స్లెప్ట్ ఇనఫ్, యు స్లెప్ట్ ఇనఫ్ అని చెప్తూ ఉంటాం. స్టాప్ ఇట్, యు స్పోక్ ఇనఫ్, కావాల్సినంత మాట్లాడినావులే ఇంకా ఆపేయి, సరిపడేంత పడుకున్నావులే ఇంకా లే. యు ఎయిట్ ఇనఫ్, స్టాప్ ఇట్, కావాల్సినంత తిన్నావులే, ఇలా అనమాట. యు ప్రాక్టీస్డ్ ఇనఫ్, యూ కెన్ స్టాప్. యు రోట్ ఇనఫ్, కావాల్సినంత రాసావులే, ప్రాక్టీస్ చేసావులే. యు కుక్డ్ ఇనఫ్, యు సేవ్డ్ ఇనఫ్, యు వర్క్డ్ ఇనఫ్. ఇలా ఇది మార్చుకోవచ్చు. ఇది V2, వర్బ్ V2 తెలుసు కదా, ఆ V2 పెట్టి ఎన్ని సెంటెన్సెస్ అయినా ఫామ్ చేయొచ్చు. నేను జస్ట్ ఎగ్జాంపుల్ ఒక్కటి రాస్తున్నా, ఓరల్గా చెప్తున్నా కదా, అవి కూడా మీరు నోట్ చేసుకోండి. మీరు ఇలాంటి టైప్ ఆఫ్ సెంటెన్సెస్ విన్నారా? ఐఎమ్ కాన్ఫిడెంట్ ఇనఫ్, హీ స్మార్ట్ ఇనఫ్. అలా ముందే ఇనఫ్కి ముందే ఒక అడ్జెక్టివ్ లాంటిది యూస్ చేస్తాం. ఐ యామ్ కాన్ఫిడెంట్ ఇనఫ్. అడ్జెక్టివ్ లాంటిది కాదు, అడ్జెక్టివే ఇది, ఇట్లా యూస్ చేస్తాం. ఐఎమ్ కాన్ఫిడెంట్ ఇనఫ్ అబౌట్ దట్, నేను దాని గురించి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను, ఎంత కాన్ఫిడెంట్ ఉండాలో ఆర్ సరిపడినంత కాన్ఫిడెన్స్ నాకు ఉంది అన్నట్టుగా ఇలా యూస్ చేస్తాం. ఎగ్జాక్ట్గా ట్రాన్స్లేట్ చేయలేము అన్ని, కొన్ని అర్థం చేసుకోవాలి. హీ ఈజ్ స్మార్ట్ ఇనఫ్ టు డూ ద వర్క్ అంటే ఆ పని చేయడానికి కావాల్సినంత స్మార్ట్నెస్ అతనిలో ఉంది అన్నట్టుగా అనమాట. ఆ పని చేయడానికి కావాల్సినంత స్మార్ట్ అతను అని చెప్పినట్టు అనమాట. హిస్ కైండ్ ఇనఫ్ టు హెల్ప్ ఎనీబడి అంటే అందరికీ హెల్ప్ చేస్తాడు అతను, చాలా కైండ్ అని చెప్పడానికి, చాలా కైండ్, కావాల్సినంత కైండ్, అందరికీ హెల్ప్ చేయడానికి. ఇట్లా లిటరలీ ట్రాన్స్లేట్ చేస్తే బాగుండవు, కానీ ఇంగ్లీష్లో ఉంటాయి సెంటెన్సెస్ ఇట్లా. హిస్ కైండ్ ఇనఫ్ టు హెల్ప్ ఎనీబడి. ఇంకా ఐఎమ్ కాన్ఫిడెంట్ ఇనఫ్ రాసాం కదా ఇక్కడ. ఐఎమ్ కాన్ఫిడెంట్ ఇనఫ్ టు డూ ఎనీథింగ్. దే ఆర్ రిచ్ ఇనఫ్ టు బై ఎనీథింగ్. ఏది కొనడానికైనా కావాల్సినంత రిచ్గా ఉన్నారు వాళ్ళు అని. ఐఎమ్ పేషెంట్ ఇనఫ్, అగైన్ అనొచ్చు, ఐఎమ్ పేషెంట్ ఇనఫ్ టు టేక్ దట్ మెనీ క్లాసెస్. ఇలా ఒక అడ్జెక్టివ్ యూస్ చేసి ఇనఫ్ అని చెప్పడం ఇంకొక యూసేజ్ అనమాట. కంటిన్యూస్లో కొన్ని సెంటెన్సెస్ చెప్తూ ఉంటాం. ఇంకా ఎలా అంటే ఐఎమ్ నాట్ ప్రాక్టీసింగ్ ఇనఫ్ నవ్ డేస్, ఈ మధ్య నేను సరిగా ప్రాక్టీస్ చేయట్లేదు, ఆర్ చేయాల్సినంత చేయట్లేదు, కావాల్సినంత చేయట్లేదు, ఇట్లాంటి ఉద్దేశంతో కంటిన్యూస్లో ఒకటి చెప్తామన్నమాట. ఐఎమ్ నాట్ ప్రాక్టీసింగ్ ఇనఫ్. యు ఆర్ నాట్ కాన్సన్ట్రేటింగ్ ఇనఫ్ అంటే మీరు కావాల్సినంత కాన్సన్ట్రేట్ చేయట్లేదు. యు ఆర్ నాట్ ఈటింగ్ ఇనఫ్ నవ్ డేస్, నువ్వు సరిపడేంత తినట్లేదు ఆర్ కావాల్సినంత తినట్లేదు అన్నట్టుగా. యు ఆర్ నాట్ ప్రాక్టీసింగ్ ఇనఫ్, యు ఆర్ నాట్ కాన్సన్ట్రేటింగ్ ఇనఫ్, యు ఆర్ నాట్ సేవింగ్ ఇనఫ్, యు ఆర్ నాట్ ఎర్నింగ్ ఇనఫ్. ఇట్లా అన్నాను అనుకోండి, యు ఆర్ నాట్ ఎర్నింగ్ ఇనఫ్ అని, మీరు కావాల్సినంత సంపాదించట్లేదు ఆర్ ఎంత సంపాదించాలో అంత సంపాదించట్లేదు. నేను చెప్పానా లిటరల్ ట్రాన్స్లేషన్ డజంట్ వర్క్ అని, ఇట్లాంటి వాటికి అనమాట. యు ఆర్ నాట్ సేవింగ్ ఇనఫ్ నవ్ డేస్, అసలు సేవ్ చేయట్లేదు మీరు సరిపడేంత అని. యు ఆర్ నాట్ ఈటింగ్ ఇనఫ్, రోజుకి లీన్గా అయిపోతున్నారు అనుకోండి, ఐఎమ్ షూర్ యు ఆర్ నాట్ ఈటింగ్ ఇనఫ్, అందుకే ఇలా అయిపోతున్నావు అన్నట్టుగా ఈ సెంటెన్స్ చెప్పొచ్చు. కొన్ని ఎక్స్ప్రెషన్స్ లాంటివి ఉంటాయి, విన్నారా ఇది? ఇన్నఫ్ ఈజ్ ఇనఫ్, ఇన్నఫ్ ఈజ్ ఇనఫ్. అయినంత వరకు అయిందిలే, అయినంత వరకు చాలులే, ఇంకా అలాంటి కొన్ని సిచ్యువేషన్స్లో ఇన్నఫ్ ఈజ్ ఇనఫ్ అని అంటూ ఉంటాం. ఫెయిర్ ఇనఫ్, గుడ్ ఇనఫ్, ఇట్లాంటి వర్డ్స్ కూడా మనం చాలా ఫ్రీక్వెంట్గా యూస్ చేస్తూ ఉంటాం. ఐఎమ్ షూర్ యూ గాట్ ఇనఫ్ ఎగ్జాంపుల్స్ ఆన్ ఇనఫ్. ఇఫ్ యూ ప్రాక్టీస్ ఇనఫ్ యూ విల్ బీ కాన్ఫిడెంట్ ఇనఫ్. ఓకేనా? దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. ఐల్ సీ యూ విత్ సమ్ అదర్
interesting and important concepts next time. Bye bye. Take care. Keep learning.